దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవునికే మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నది ఏంటంటే ఉప్పుకున్న లక్షణాలు. రాసుకుంటే రాసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఉప్పు పోలికను గురించి మాట్లాడాడు. ఇప్పుడు లక్షణాల గురించి మాట్లాడబోతున్నాడు. మొదటి లక్షణం ఏమిటి అంటే ఉప్పుకున్న రంగు గురించి మనం చూసుకుందాం. రంగు తెలుపు. ఏంటండి ఉప్పు రంగు ఏంటి? తెలుపు. దానికున్న రంగు తెలుపు. ఇప్పుడు ఉప్పు అమ్మకానికి వచ్చింది అనుకోండి, బయట ముందేం చూస్తాం మనము? తెల్లగా ఉందా లేదా చూస్తామా లేదా? చెప్పాలి. ఉప్పు కొంచెం నల్లగా ఉందనుకోండి, కొంటావా నువ్వు? నల్ల ఉప్పు వచ్చిందేంటి? ఏంటి ఉప్పు తెల్లగా లేదేంటి? ఉప్పుగా తెల్లగా లేకపోతే దానికి వాల్యూ ఉంటుందా? ఉప్పు తెల్లగా లేకపోతే దానికి వాల్యూ ఉంటుందా? ఉప్పు కొండెవడు కూడా. కొంచెం నలుపు సారు వచ్చిందంటే కొంటారు ఎవరైనా ఉప్పుని? ఎవరు కొనరు. ఉప్పు తెల్లగా ఉంటేనే దానికి డిమాండ్. ఉప్పు తెల్లగా ఉంటేనే దానికి వాల్యూ. ఉప్పు తెల్లగా ఉండాలి, ఎప్పుడు కూడా తెల్లగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే తెలుపు అన్న మాటకి అర్థం ఏంటంటే పరిశుద్ధత అనండి. తెలుపు అన్న మాటకి అర్థం ఏంటి? పరిశుద్ధత. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు పోలిక ఏంటో మనం ఉదయకాల సమయంలో చూసుకున్నాం. లోకానికి ఉప్పై ఉన్న మనము ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధత. తెల్లగా అంటే నేను రూపం గురించి చెప్పట్లేదు, పై తోలు గురించి చెప్పట్లేదు, లేకపోతే మనం వేసుకున్న వైట్ డ్రెస్ గురించి చెప్పట్లేదు. చాలామంది వైట్ డ్రెస్ వేసుకున్నా పైకి వైట్ తోలుతో ఉన్నా హృదయం మాత్రం నల్లగా ఉంటుంది కొంతమందికి. వైట్ డ్రెస్, వైట్ తోలు, బ్లాక్ హార్ట్. అవునా? దేవునికి మహిమ కలుగును గాక. చాలామందికి ఎలా ఉంటుంది? బ్లాక్ హార్ట్ అన్నమాట. అంటే నలుపు హృదయం, నల్లటి హృదయం. ఎందుకండి? వేస్ట్ కదా, పనికిమాలిన హృదయం కదా అది. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తెలుపుకి సాదృశ్యం ఏంటంటే పరిశుద్ధత. తెలుపుకి సాదృశ్యం ఏంటి? పరిశుద్ధత. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ప్రభువు, నేను పరిశుద్ధుణ్ణి గనక మీరును పరిశుద్ధులై ఉండాలి లోకములో. ఎస్, దీంట్లో తిరిగిలేదు ఇంకా. నేను పరిశుద్ధుణ్ణి గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇప్పుడు మనం లోకానికి ఉప్పై ఉన్నామంటే దానికి మొదటి లక్షణం ఏంటి? పరిశుద్ధత కలిగి ఉండాలి. పాపమును తీసివేసుకుని, పాపము నుండి విడిపించబడి, పాపము నుండి దూరంగా పారిపోయి, పాపాన్ని మనము బయటికి తీసివేసి, పాపాన్ని పాతిపెట్టి, పాపాన్ని సిలువ వేసి పరిశుద్ధముగా జీవించడానికి మనము ప్రయత్నించాలి. పరిశుద్ధముగా జీవించాలి. మనలో ఉన్న పరిశుద్ధత లోకానికి చూపించాలి. మనలో ఉన్న పరిశుద్ధత ఎక్కడ చూపించాలి? ఇప్పుడు లోకానికి చూపించాలి. మన పరిశుద్ధత కనబడాలి లోకానికి. ఉప్పు ఎలా తెల్లగా ఉంటే అందరూ దాన్ని ఆకర్షించి కొంటారో, ఉప్పు తెల్లగా ఉంటే దానికి వాల్యూ ఎలా పెరుగుతుందో, లోకానికి ఉప్పై ఉన్న క్రైస్తవుడా, లోకానికి ఉప్పై ఉన్న సంఘమా, నీవు పరిశుద్ధముగా ఉంటే లోకాన్ని ఆకర్షిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పింది ఏంటంటే నేను పరిశుద్ధుణ్ణి గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి, తప్పదు. ఎందుకు? నువ్వు పరిశుద్ధుడివేనయ్యా, నువ్వు నీతిమంతుడివేనయ్యా, నా వల్ల ఎట్లా అవుతుంది? నేను పరిశుద్ధుడిగా ఉండాలంటే ఎట్లా? మరి తప్పదురా బాబు. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని కాబట్టి నేను నీలో నివసించాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. మీరు గుర్తుంచుకోండి, దేవుడు పాపమున్న చోట నివసించడు, దేవుడున్న చోట పాపం ఉండదు. ఈ రెండు విషయాలు మీరు గుర్తించాల. ఒకటి, పాపమున్న చోట ఆయన నివసించడు, ఆయనున్న చోట పాపం ఉండదు. ఇది గుర్తుంచుకోండి. అంటే నీవు ఇప్పుడు ఎట్లా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. తెలుపుకు సాదృశ్యం ఏంటి? వైట్కి సాదృశ్యం ఏంటి? పరిశుద్ధత. రెండు, నెమ్మది. చూడండి, ఇప్పుడు వైట్గా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసినా, తెల్లటి గోడను చూసినా, తెల్లటి డ్రెస్ వేసుకున్న వారిని చూసినా మనకేమనిపిస్తుంది? ప్రశాంతత. అవునే కదా? నిజమే. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించవనుకో, దేవుడు నీలోనికి వచ్చాడనుకో, ప్రశాంతమైన జీవితం నీలోనికి వస్తుంది. నెమ్మది కలిగిన జీవితం నీలోనికి వస్తుంది. సమాధానకరమైన జీవితం నీలోనికి వస్తుంది. అద్భుతమైన జీవితం, నెమ్మదితో జీవిస్తావు నువ్వు.
కొంతమంది చూడండి, కళ్ళు మూసుకుంటే వారు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, కళ్ళు మూసుకుంటే వైట్ వారి కళ్ళ ముందుకు వస్తుంది. అవునా? కొంతమంది డిస్టర్బ్గా ఉన్నారనుకోండి, కళ్ళు మూసుకుంటే రెడ్ కలర్ వాళ్ళ కళ్ళ ముందుకు వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా? గమనించారు ఎప్పుడైనా? మీరు డిస్టర్బ్గా ఉన్నప్పుడు అలా కళ్ళు మూసుకోండి, రెడ్ అంటే ఏదో రక్తం ఏదో నీ కళ్ళ ముందుకు వచ్చినట్లుగా కనబడుతుంది. అదే ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకో, వైట్ నీ కళ్ళ ముందుకు వస్తుంది, తెలుపు దృశ్యం నీ కళ్ళ ముందుకు వస్తుంది. నువ్వు చూడు, కనిపెట్టు, ఎప్పుడైనా ప్రయత్నించు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంతా బాగుందనుకోండి, అన్ని విషయాల్లో బాగున్నాయి అనుకోండి, చూడండి మనం కళ్ళు మూసుకుంటే గ్రీన్ కలర్ వస్తుంది మన కళ్ళ ముందుకి. అంటే నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబడిందని అర్థం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మీరు ఎప్పుడైనా ఈ లాజిక్ గమనించారా? గుర్తించారా? మీరు ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకోండి. ఎప్పుడెందుకు ఇప్పుడు మూసుకోండి, మీ కళ్ళ ముందుకు ఏ కలర్ వస్తుందో చూద్దాం. మూసుకోండి, అన్నందుకని మూసుకోవాలి కదా. ఏ కలర్ వస్తుంది అంటే పాపం ఉందన్నమాట. చీకటికి సాదృశ్యం ఏంటి? అది కథ. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటే చీకటి ఉందన్నావు అంటే ఖచ్చితంగా పాపం ఉందంటే ఇంకా నువ్వు పరిశుద్ధంగా మారలేదు. తెల్లగా మారాలి, పరిశుద్ధంగా మారాలంటే పాపం బయటికి రావాలి. పాపము నువ్వు విడిచిపెట్టాలి. పాపాన్ని స్నేహించి ఉన్నావు. లోకములో ఉన్నది పాపమే, అందుకే లోకము నుండి వేరవ్వాలి. ఉప్పు లోకము నుండి వేరైందంటే పాపము నుండి వేరైనట్టే. దానికి వైట్ లక్షణం వస్తుంది. మొట్టమొదటిగా వైట్ అనగా పాపము లేని జీవితం, పరిశుద్ధమైన జీవితం వస్తుంది. ఈ పరిశుద్ధమైన జీవితము నువ్వు జీవించాలని దేవుడు నిన్ను పిలిచాడు. ఎక్కడి నుంచి? లోకమనే సముద్రంలో నుంచి నిన్ను ప్రక్షేకించి లోకానికి ఉప్పుగా మలిసింది. ఎందుకో తెలుసా? పరిశుద్ధంగా జీవిస్తామనే. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం తీయాలి. ఎందుకు పిలిచాడు నిన్ను లోకమనే సముద్రంలో నుంచి? పరిశుద్ధులగుటకే. చూడండి, ఇక్కడ రాయబడినమాట, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎందుకు పిలిచాడు ఇప్పుడు లోకమనే సముద్రంలో నుంచి? లోకం సముద్రం అని చెప్పుకున్నాం, సంఘం ఉప్పు అని చెప్పుకున్నాం ఉదయకాల సమయంలో. అవునా? లోకం సముద్రం అని చెప్పుకున్నాం, సంఘం ఉప్పు అని చెప్పుకున్నాం. ఇప్పుడు సంఘంలోకి వచ్చే లోకం అనే సముద్రంలో నుంచి వేరుపడిన నీవు ఎందుకు వేరుపరచబడ్డావు? ఎందుకు నిన్ను పిలిచి వేరు చేశాడు దేవుడు అంటే పరిశుద్ధముగా జీవించడానికి. అర్థమైందా? పరిశుద్ధముగా జీవించడానికి నిన్ను పిలుచుకున్నాడు కానీ అపవిత్రముగా బ్రతకడానికి నిన్ను పిలుచుకోలేదు. యేసుని తెలుసుకున్న నీవు, యేసుని హృదయంలో పెట్టుకున్న నీవు, యేసు రక్తంలో కడగబడిన నీవు ఇంకా పరిశుద్ధతయే నీ జీవితం. పరిశుద్ధముగా బ్రతకడానికే ప్రయత్నించాలి, పరిశుద్ధముగా జీవించాలి. పరిశుద్ధత ఎప్పుడెప్పుడు కోల్పోతావు తెలుసా? కొన్ని ఆలోచనలు నీలోకి వచ్చినప్పుడు పరిశుద్ధత కోల్పోతావు. ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా, వెనుకడ ద్వారా, మాట ద్వారా నీ పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదం ఉంది. కొంతమంది వినుకడ ద్వారా కూడా పరిశుద్ధతను కోల్పోతారు. కొంతమంది చూపుల ద్వారా పరిశుద్ధతను కోల్పోతారు. కొంతమంది నోటి మాటల ద్వారా పరిశుద్ధతను కోల్పోతారు. కొంతమంది క్రియల ద్వారా, కొంతమంది ఆలోచించడం ద్వారా ఏమేమి ఆలోచిస్తారో తెలియదు, భయంకరమైన ఆలోచనలు ఆలోచిస్తారు. ఆలోచనల ద్వారా కొంతమంది పరిశుద్ధతను కోల్పోతారు. తలంపుల ద్వారా కొంతమంది పరిశుద్ధతను కోల్పోతారు. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోతే చాలా ప్రమాదం. అందుకని దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఉప్పుకున్న మొదటి లక్షణము రంగును చూసుకోవాలి మనం. రంగు ఏమిటి? తెలుపుకున్న లక్షణం ఏంటి? సాదృశ్యం ఏంటి తెలుపుకి? పరిశుద్ధత. స్తోత్రం చెప్పాలి. ఎందుకు నేను పరిశుద్ధుడిగా ఉండాలంటే నా తండ్రి పరిశుద్ధుడు గనక, నా దేవుడు పరిశుద్ధుడు గనక నేను పరిశుద్ధుడిగా ఉండాలంతే. ఇంక దీనికి రీజన్ వేరే లేదు. ఇంకొక విషయం తెలుసుకో, నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు, తండ్రి దగ్గరికి వెళ్ళవు, తండ్రిని నువ్వు చేరుకోలేవు, తండ్రి సన్నిధి నువ్వు అనుభవించలేవు. తండ్రి విషయంలో నువ్వు దూరంగా ఉన్నట్లే పరిశుద్ధత నీలో లేకపోతే. మొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఒప్పుకుండవలసిన మొదటి లక్షణం ఏంటండి? పరిశుద్ధత మనలో ఉందా? మనం క్రీస్తు సంఘముగా సెలమని అయిపోతున్నాం. క్రీస్తు సంఘంలోనికి వచ్చి
కూర్చుని విని వెళ్ళిపోతున్నాం. మరి మనలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత మనలో చోటు చేసుకుందా? పరిశుద్ధతకు విలువిస్తున్నామా? పరిశుద్ధతకు మనము ఘనత కలగజేసి దానికి ఒక స్టేజీ కలగజేసి మనలో పెట్టుకుంటున్నామా? ఇది గుర్తుంచుకోవలసిన విషయం. మొదటి లక్షణం పరిశుద్ధత అంటే తెలుపు. చెప్పండి, ఉప్పుకు తెల్లగా లేకపోతే నువ్వు కొంటావా? ఉప్పు కేజీ 5 రూపాయలని వచ్చాడు అనుకోండి, బయట ఆపుతా, ఉప్పు అబ్బాయి ఆగు అంటావు, వెళ్ళి చూస్తావు, అయిపోయి నల్లగా ఉంది వదిలి వెళ్ళిపో అంటావు. అది తెల్లగుంటే ఉప్పు కొనుక్కుని నిలవేసుకుంటావు. స్తోత్రం చెప్పాలి. అంటే నల్లగా ఉంటే పనికిరాదు, తెల్లగా ఉండాలి, తెల్లగా మారాలి ఉప్పు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే వైట్ డ్రెస్సులు వేసుకోవడం కాదు, తెల్ల డ్రెస్సులు వేసుకోవడం కాదు, పైకి తెల్లగా కనబడడం కాదు, ముఖానికి పౌడర్ రాసుకుని తెల్లగా కనబడడం కాదు. పరిశుద్ధత హృదయంలో ఉండాలి, తెలుపు హృదయంలో ఉండాలి. మీకు ఒక లాజిక్ చెప్పనా? బైబిల్ పైకి ఎలా ఉంటుంది? బైబిల్ తెరిస్తే ఎలా ఉంటుంది? అది మన జీవితం అట్లా ఉండాల. బైబిల్ పైకి నల్లగా ఉంటుంది, పైన నల్లట్టే పైకి, అవునా? కానీ బైబిల్ తెరిస్తే అలా ఉండాలని కోరుతున్నాను. నువ్వు నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, లోపల మాత్రం తెలుపు ఉండాలా? పరిశుద్ధతను తెలుపు అంటారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది అందుకే బైబిల్ పై అట్టేమో నలిపెట్టాడు దేవుడు, లోపల తెల్లదనం పెట్టాడు దేవుడు. అది చూసైనా నువ్వు నీ బ్రతుకును మార్చుకుంటావని. పైకి నీతిమంతులుగా కనిపించడం కాదు, పైకి పరిశుద్ధముగా కనిపించడం కాదు. కొంతమంది చూడండి, పైకి అంత భక్తిగా మాట్లాడతారంటే, పరిశుద్ధంగా మాట్లాడతారంటే, వారు ఉచ్చరించు మాటలు చూస్తుంటే చిచ్చి ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది నేను అంత భక్తిగా లేనేమో అని. కానీ వాళ్ళ బ్రతుకు చూస్తే అలాగ ఎప్పుడు ఉండకూడదు అనిపిస్తుంది. వాడిలాగా ఎప్పుడు మాట్లాడకూడదు, వాళ్ళలాగా ఎప్పుడు ఉండకూడదు. అది వేషధారణ జీవితం. కొంతమంది చూడండి, ప్రార్థన చేస్తే ఎంత నిష్టగా చేస్తారంటే, ఉచ్చరించకూడని, మనం ఉచ్చరించలేని విషయాలు కూడా వారు బైబిల్లోంచి తీసుకొచ్చి ఉచ్చరిస్తారు. మనం అనుకుంటాం ఎంత ప్రార్థన పరులో అనుకుంటాం. ఒక్కరోజు వారి ఇంట్లో ఉండి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత ప్రార్థన పరులో మనకు అర్థమైపోద్ది. వాళ్ళు ఎంత ప్రార్థన పరులో మనకు అర్థమైపోద్ది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పైకి భక్తి కాదు, పైకి పరిశుద్ధత కాదు, పైకి వేషధారణ బ్రతుకొద్దండి మనకి. ఏబు ఏమంటాడో తెలుసా? నేను పైకి నీతిమంతుడిగా కనిపించి నా రొమ్ము వెనకాల పాపము దాచుకుంటే ఆదాము వంటి వేషధారిని బ్రతుకు అయిపోతుంది నా బ్రతుకు అంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆదాములాగా నేను నా రొమ్ము వెనకాల పాపము దాచుకుని పైకి భక్తిపరుడిగా కనిపిస్తే వేషధారిని అవుతాను దేవుని దృష్టికి అంటాడు అతను. పైకి భక్తిగానే కనబడుతున్నారు. ఈరోజు క్రైస్తవులు చూడండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం దేవదూతల్లా మెరిచిపోతారు. దేవదూతల్లాగా చాలా భక్తిపరులుగా పరిశుద్ధంగా కనబడతారు. ఇంటికి వెళ్ళి చూడండి, వాళ్ళ యాస, వాళ్ళ భాష అంతా కూడా చాలా దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒక స్త్రీ, ఒక సహోదరి ఏసన్న గారి దగ్గరికి వస్తూ ఉండేదట. ఆమె అనేదంటే మాట మాటకి, పాస్టర్ గారండి మా ఇంటికి రారా, పాస్టర్ గారండి మా ఇంటికి రారా అంటే, అమ్మ ఏదో ఒక రోజున దేవుడు పంపించినప్పుడు వస్తానమ్మా, ఏమనుకోవద్దు అని చెప్పాడట. అయితే ఈమె రోజు అడుగుతూ ఉండేది. ఒక రోజున అనుకోకుండా ఆమె ఊరి నుంచే వెళ్తున్నాడు ఈయన, వేరే ఊరు మీటింగ్కి ఆ ఊరు నుంచే వెళ్తున్నాడు. ఒరే కారు ఆపరా, ఇక్కడ ఒక ఆమె ఉంటుంది రోజు తినేస్తుంది నన్ను, వెళ్దామని చెప్పేసి కారు ఆపేసి వస్తున్నాడు. ఆమెకి తెలియదు ఈయన వస్తున్నట్టు. ఈలోగా ఆమె ఇంటికాడు ఉండే పద్ధతి వేరు కదా. ఒక గేదె ఉంది, ఆ గేదె కాడ నిలబడింది, గోషి పెట్టుకుంది. ఖచ్చితంగా ఆయన చెప్పిన సాక్ష్యం ఇది. గోషి పెట్టుకుంది, అటు తిరిగి ఉంది, వెనకాల ఏసన్ గారు వస్తున్నారు. ఇటు తిరిగి పరిశుద్ధమైన మాటలు ఎదుటివారితో మాట్లాడుతుంది. రివర్స్ చేసుకోండి. ఎటువంటి పరిశుద్ధమైన మాటలు అంటే సామాన్యమైన పరిశుద్ధమైన మాటలు కాదు. వారిని తిడుతున్న తిట్లు ఏసన్న గారు వినలేకపోయారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈలోగా ఇంట్లోంచి వాళ్ళ అమ్మాయి వచ్చి, అయ్యో పాస్టర్ గారు వచ్చారు, ఏసన్న గారు వచ్చారు అన్నదట. దేవునికి స్తోత్రం చెప్పాలి. అయ్యో పాస్టర్ గారా, వెనక్కి తిరిగి ఏం చేసింది ఇలాగా, వందనాలండి పాస్టర్ గారు, వందనాలండి పాస్టర్. అమ్మ విన్నానమ్మా, నీ వందనాలు నీకే ఉంచుకో. అన్నీ విన్నాను, అంతా విన్నాను. దేవుడు ఎందుకు తీసుకురాలేదు నీ ఇంటికి నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు నీ ఇంటికి తీసుకురాలేదు నాకు అర్థమైంది. అన్నీ విన్నాను, అంతా విన్నాను. నీకు వందనాలు తల్లి. అది కాదండి పాస్టర్ గారు, ప్రార్థన చేసేయాలండి పాస్టర్ గారు, నేను చాలా పరిశుద్ధంగా ఉంటాను పాస్టర్ గారు, నేను చాలా ప్రార్థన విన్నాను కదమ్మా, నీ ప్రార్థన అంతా, నీ ప్రార్థన అంతా విన్నాను కదా. ఇదండి పరిశుద్ధత.
ఇట్లాగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత నీట్గా కనపడతారు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా కనపడతారు, ఎంత ప్రార్థన పరులుగా కనపడతారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంటికాడంతా మన బ్రతుకు రివర్స్ అన్నమాట. రివర్స్. ఎంత దారుణం అండి ఇది. దీన్ని వ్యాసధారణ జీవితం అంటారు, వ్యాసధారణ బ్రతుకు అంటారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి దీని విషయంలో నువ్వు నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నువ్వు గుర్తించవలసిన విషయం ఏంటంటే, నువ్వు గమనించుకోవలసిన విషయం ఏంటంటే, పరిశుద్ధత మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలకి పరిశుద్ధత కావాలి. నీ మాటలో పరిశుద్ధత కావాలి, నీ చూపులలో పరిశుద్ధత కావాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత కావాలి, నీ తలంపులలో పరిశుద్ధత కావాలి, నువ్వు నడుస్తున్న నడవడికలో పరిశుద్ధత కావాలి. ఎందుకో చెప్పనా, నువ్వు లోకములో నుండి వేరు చేయబడిన వ్యక్తివి. లోకానికి నువ్వు ఉప్పు అయి ఉన్నావు. ఉప్పు తెల్లగా ఉండాలి. తెల్లగా అంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? ముద్ద పరిశుద్ధమైతే పిండంతా పరిశుద్ధమవుతుంది. అంటే లోకములో వేరుపరచబడిన నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ ద్వారా అందరూ పరిశుద్ధులవుతారు. నీ ద్వారా అంతా పరిశుద్ధమవుతుంది. నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమవుతుంది, నువ్వు వేసుకున్న డ్రెస్ పరిశుద్ధమవుతుంది, నువ్వు పట్టుకున్న వస్తువులు పరిశుద్ధమవుతాయి, నువ్వు నడుస్తున్న నడవడికలో ఉన్న ప్రాంతం అంతా పరిశుద్ధమవుతుంది. నువ్వు నడుస్తున్నప్పుడు నీ పక్కనున్న వారు పరిశుద్ధులు అవుతారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అవునా కాదా? మాట్లాడరు ఏంటండి? అందుకని నిన్ను తీసుకుని వచ్చి నేను పరిశుద్ధుడిగా నిలబెట్టి లోకానికి నేను పరిశుద్ధత కలగజేసి, లోకానికి నీ ద్వారా పరిశుద్ధతను కలగజేసి, నీ ద్వారా లోకాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు. నువ్వు దీన్ని గ్రహించు, దీన్ని గుర్తించు దయచేసి. పరిశుద్ధత మొదటి లక్షణం ఏంటి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. చూడగలుగుతున్నావా? కళ్ళు మూసుకుంటే ఆయన దర్శనం నీ ముందుకు వస్తుందా? ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతున్నావా? ఆయన అభిషేకాన్ని అనుభవించగలుగుతున్నావా? ఎందుకో తెలుసా? పరిశుద్ధత లేకపోవడం వల్ల, పరిశుద్ధత లోపించడం వల్ల నువ్వు ఆయన దర్శనాన్ని చూడలేకపోతున్నావు. పరిశుద్ధత లోపించడం వల్ల ఆయన ప్రత్యక్షతను కోల్పోతున్నావు. పరిశుద్ధత లేకపోవడం వల్ల నీవు ఆయన సన్నిధిలో ఏమాత్రం ప్రయోజనం లేకుండా నిలబడిపోతున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పరిశుద్ధత ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. సంగమా, నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావన్న సంగతి మరిచిపోకు. ఉప్పులో మొదటి లక్షణము తెల్లగా ఉండడం, పరిశుద్ధముగా ఉండడం. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. ఎట్లనగా 1:6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. మనము తన ఎదుట చదవండి. మనము తన ఎదుట, ఈ విషయం గుర్తుంచుకోండి. 1:6 చదువుతున్నాం మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయన ఎదుట ఎలా ఉండాలనుకుంటున్నాడో, మనల్ని ఎలా ఉంచుకోవాలనుకుంటున్నాడు, మనల్ని ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు మనల్ని అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. గుర్తుంచుకోండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎదుట ఎలా ఉండాలి? ఇప్పుడు మనము వేషధారులాగానా, పనికి మాలిన వారిలాగానా, దుష్ట హృదయం కలిగిన వారిలాగానా, ఎప్పుడు ఎదుటి వారిని ఏలుపెట్టి చూపించి నా దృష్టికి నేనే పరిశుద్ధుని అనుకునే విషయంలోనా? కాదే. ఎట్లా ఉండాలి అంటే, ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా ఉండాలన్నది ఆయన కోరిక, నిర్దోషులుగా ఉండాలన్నది ఆయన కోరిక, మనం నిష్కలంకులుగా ఉండాలన్నది ఆయన కోరిక. అందుకే జగత్పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన క్రీస్తులో ఎన్నుకున్నాడు, పరిశుద్ధమైన జీవితం మనకి ఇవ్వడం కోసం. అవునా కదా? పోనీ ఆ పరిశుద్ధమైన జీవితం కొరకు ఏం చేశాడు ఆయన? వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని పరిశుద్ధపరచడానికి వాక్యాన్ని మనకి భూమి మీదకి పంపించాడు ఆయన. వాక్యాన్ని భూమి మీదకి పంపించాడు ఆయన. ఎంత గొప్ప ప్రేమండి దేవుడికి మనం అంటే. ఎన్నో గ్రహాలు ఉన్నాయి కదా, అవునే కదా? అందులో భూగ్రహం ఒకటి. ఏ గ్రహం మీద లేని ప్రేమ ఆయనకి భూగ్రహం మీద ఉంది. ఏ గ్రహం మీదకి వెళ్ళలేదు. తండ్రి అయిన దేవుడు, త్రిత్వమైన దేవుడు ఏ గ్రహం మీదకి వెళ్ళలేదు. ఈ త్రిత్వమైన దేవుడు భూగ్రహం మీదకి మాత్రమే వచ్చాడు. అక్కడ గ్రహాంతవాసులు లేరా? ఉన్నారు.
ఏ గ్రహానికి సంబంధించిన గ్రహాంతవాసులు ఉన్నారు, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళా. ఎందుకో తెలుసా? ఆయన పోలిక మనము, ఆయన స్వరూపం మనము, ఆయన భారీగా ఏర్పాటు చేసుకోబోయే సంఘం, వధువు సంఘం మనము. అది భూగ్రహం మీద ఉంది కాబట్టి భూగ్రహం మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన భూగ్రహం మీదకి? సీనాయి పర్వతం మీదకి ఇజ్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రం ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు దిగి వచ్చేసాడు. తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి కుమారుడైన క్రీస్తు దిగి వచ్చేసాడు. ఆ దినాల్లో అంటే మొదటి సంవత్సరంలో అనగా ఆదిమ కాలములో ఆదిమ సంఘాన్ని స్థాపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చేసాడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు భూమి మీదకి దిగొచ్చారు, భూగ్రహం మీదకి దిగొచ్చారు. ఎంత గొప్ప ధన్యత అండి మనది, ఎంత గొప్ప ధన్యత. అర్థమవుతుందా? గ్రహాలంతటిలో భూగ్రహము గ్రహముల మధ్యలో ఉన్నదట భూగ్రహము. అర్థమవుతుందా? భూగ్రహం ఎక్కడుంది? గ్రహములన్నిటికీ మధ్యలో ఉంది, నడి మధ్యలో ఉందంట భూగ్రహం. అలాగే భూగ్రహములో భూమి మీద నడి మధ్యలో ఉన్నది యెరూషలేము పట్టణము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అక్కడికి వచ్చాడు యేసుప్రభు. భూమి నడి మధ్యన నివసిస్తున్న ఇజ్రాయేలు ప్రజలారా అంటాడు యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో. భూమి నడి మధ్యన నివసిస్తున్న ఇజ్రాయేలీలారా అంటాడు. భూమి నడి మధ్యది, ఇజ్రాయేల్ ప్రజలు నివసిస్తున్న దేశము భూమి నడి మధ్యది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి అక్కడికి వచ్చాడు దేవుడు ముగ్గురుగా, తండ్రి, కుమార, పరిశుద్ధ. త్రిత్వంలో మొదటి వ్యక్తి వచ్చాడు, త్రిత్వంలో రెండో వ్యక్తి వచ్చాడు, త్రిత్వంలో మూడో వ్యక్తి వచ్చాడు. భూమి మీదకే వచ్చారు వాళ్ళు, ఏ గ్రహం మీదకి వెళ్ళలేదు. దీన్ని బట్టి చెప్పండి దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో. అవునా కదా? దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచించండి. మన మీద ఎంత ప్రేమో, ఎంత లవ్ ఆయనకి ఒక్కసారి ఆలోచించండి. మనమంటే మన మీద ఆయనకి ఎంత లవ్ ఉంటే ఆయన దిగి వస్తాడు త్రిత్వముగా. మనల్ని పరిశుద్ధులని చేయాలన్నది ఆయన కోరిక, ఆయన ఎదుటి పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలన్నది ఆయన కోరిక. కాబట్టి మొదటి లక్షణం ఏంటి చెప్పండి ఇప్పుడు? పరిశుద్ధత. రైట్. ఇప్పుడు రెండో లక్షణంలోనికి వెళ్దాం. రెండో లక్షణం ఉప్పు అంటదంట లోక సామెత. అన్నీ వేసి చూడు అని అన్నీ వేసి చూడు అంటదంట. ఎప్పుడైనా విన్నారా మీరు ఈ సామెత? ఉప్పు ఏమంటది? ఉప్పు మానేసి కారం, మసాలా అన్నీ వేసి ఉప్పు మాత్రం వేయకుండా కూర వండి పెట్టి మీ ఆయనకి మొఖాన్ని చేసి కొడతాడు ముద్ద. ఏ అంటే ఉప్పు లేదా? అయ్య బాబు ఎంత ఉప్పు ఏది ఇంతకని చాలా ఉప్పు వేయనండి. ఉప్పులో ఉప్పు లేదేమో, అయితే ఏం లేదు ఉప్పులో. అది కూడా ఉంది, అదొక లక్షణం చెప్తాను మీకు. దేవునికి మహిమ కలుగును కాక. అన్నీ వేసి చూడు నన్నే చూడంటదండి. అంటే ఉప్పు అంటే రుచి అనండి. నువ్వు కారం వేయకపోయినా, మసాలా వేయకపోయినా ఉప్పేసి ఉడకబెట్టుకుని తినే ఎట్లా ఉంటుంది? రుచిగా ఉంటుంది, వెళ్ళిపోద్ది. అవునే కదా? అన్నీ వేసి ఉప్పు వేయకపోతే మాత్రం నువ్వు నోట్లో పెట్టలేవు. ఎందుకంటే నోటంటే నీళ్ళు కారిపోతున్నాయండి. ఉప్పు లేని కూరలు వేసి పెడుతున్నారండి బాబా. నోరంతా సప్పిడైపోయింది, నాలికంతా ఇప్పుడు అంతా ఉప్పు కోరుకుంటుంది నాలిక అని చెప్పేసి వెంటనే బజార్లోకి వెళ్ళి పడిపోతాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అవునే కదా? అంటే ఉప్పులో ఉన్న రెండో గుణం ఏంటంటే రుచి. రెండో లక్ష్యం ఏంటి? అది లేకపోతే అసలు రుచే లేదు. అది లేకపోతే అసలు రుచే లేదు. ఉప్పు లేని ఇల్లు ఉంటుందా? చెప్పాలి. కందిపప్పు లేని ఇల్లు ఉండొచ్చు, మినపప్పు లేని ఇల్లు ఉండొచ్చు, శనగపప్పు లేని ఇల్లు ఉండొచ్చు. అవునా? కానీ ఉప్పు లేని ఇల్లు ఉండదండి. ఉంటుందా? ఉండదు. చెప్తాను జాగ్రత్తగా. ఎందుకంటే ఉప్పులో రెండో క్వాలిటీ, రెండో లక్షణం ఏంటంటే రుచి. లోకమునికి మీరు ఉప్పు అయి ఉన్నారంటే లోకానికి మనం ఎలా ఉన్నాము? ఇప్పుడు రుచికరముగా ఉన్నాము. మనం లేకపోతే లోకానికి రుచి లేదు. మనం లేకపోతే లోకానికి రుచి లేదు, రుచి తెలియదు. ఏ రుచి తెలియదు? రుచి అన్న మాటకి అర్థమేమిటో తెలుసా? రుచి అన్న మాటకి అర్థమేంటో, సాదృశ్యం ఏంటో తెలుసా? ప్రేమ.
చెప్పండి. ఋషి అన్న మాటకి అర్థం ఏంటి? ప్రేమ. రెండు, కృప. రెండు సాదృశ్యాలు చెప్పొచ్చు ఋషికి. ఋషి మొదటిదేంటి? ప్రేమ. రెండోదేంటి? కృప. చెప్పండి. ప్రేమ, కృప. ఇప్పుడు ఋషి అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమ, కృప. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఇప్పుడు అందరూ కూడా ద్వేషించి, మీరు గమనించాలి, మిషనరీలు వచ్చి ఇక్కడికి మిషనరీలు వచ్చి సువార్త ప్రకటించారు. అనేక దేశాల నుంచి వచ్చి మిషనరీలు సువార్త ప్రకటించారు. గట్టిగా స్తోత్రం. మొన్న 9వ తారీఖుని ఒక మిషనరీ మరణ దినం, మరి తెలుసో లేదో మీకు. మొన్న 9వ తారీఖుని అద్భుతమైన సేవ చేసిన, భారతదేశానికి వెలుగును తీసుకొచ్చిన ఒక మిషనరీ, ఆయన పేరు విలియం కేరీ. మొన్న జూన్ 9వ తారీఖున ఆయన మరణదినం. అసలు మిషనరీ మరణదినాలు, జన్మదినాలు చేసుకోవాలి వాస్తవంగా. ఎందుకో తెలుసా? మిషనరీలు ఎక్కడైతే అడుగుపెట్టారో ఆ ప్రాంతాలు వర్ధిల్లిని, ఆశీర్వదించబడ్డాయి, దీవించబడ్డాయి. స్కూళ్ళు వచ్చాయి, హాస్పిటల్స్ వచ్చాయి, అర్థమవుతుందా? ప్రెస్లు వచ్చాయి, అర్థమవుతుందా? కాబట్టి మంచి నాగరికత వచ్చింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే మిషనరీలు అడుగుపెట్టిన, ఇప్పటికి మిషనరీలు అడుగు పెట్టలేని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ డెవలప్మెంట్ లేవు, ఇప్పటికీ ఆశీర్వాదం లేదు ఆ ప్రాంతాలకి. మిషనరీలు ఏ ఏ ప్రాంతాలు అడుగు పెట్టారో, మిషనరీలు ఏ ఏ ప్రాంతాలు వచ్చి సువార్త ప్రకటించారో ఆయా ప్రాంతాలు వృద్ధిలోనికి వచ్చాయి, అభివృద్ధిలోనికి వచ్చాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ మిషనరీలు పూర్వకాలంలో వచ్చినప్పుడు అండి, వీళ్ళు ఋషిగా ఉన్నారట లోకానికి. చెప్పండి, మన భారతదేశానికి ఎలా ఉన్నారు? ఋషిగా. ఎలాగో చెప్పనా? అంటరాని వారిని దూరంగా పెట్టేవారు కొంతమందిని అప్పుడు, అవునా? వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. వారు ఒకవేళ వస్తే వాళ్ళని అంటండి, వాళ్ళకి ఎవరైనా టీ ఇవ్వాలనుకుంటే, వీళ్ళు గొప్పోళ్ళు కదా, మరి వాళ్ళకి టీ ఇవ్వాలంటే చెప్పలు తెచ్చుకోవాలట, కొబ్బరి చెప్పలు అప్పట్లో. లేదా తామరాకులు, ఈ ఆకులు ఏం చేస్తారంటే అలా మడత పెట్టుకుని తెచ్చుకుని అందులో పోసుకుని తాగవలసి వచ్చేదట. వాళ్ళు వెళ్తేనంటండి, వాళ్ళ అడుగులు వెనకాల చెరిగిపోవటానికంటే వెనకాల తాటాకులు కట్టేవారట. అలా నడిచి వెళ్తే ఆ తాటకి ఏం చేస్తుంది? ఇలా అడుగుల యొక్క ఆనవాలు తుడుచుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. అంటే వాళ్ళ అడుగుల్లో మనం నడవకూడదు. ఎంత దుర్మార్గం అండి! అలాగ వారిని అంటరాని వారిగా, అలా వారిని ఒక మూలకు గెంటి వేసినప్పుడు మిషనరీలు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ప్రేమించి వాళ్ళని హక్కుని చేర్చుకుని వారి అవసరాలు అన్నీ తీర్చేవారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. వాళ్ళకి ఇలా కనిపించారో తెలుసా? దేవుడిలా కనిపించేవారట మిషనరీలు ఒక్కొక్కళ్ళు కూడా వాళ్ళ దృష్టికి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే ప్రేమ, ఎవరికైతే ప్రేమ అందట్లేదో, ఎవరికైతే ఆదరణ అందట్లేదో, ఎవరికైతే ప్రేమ దొరకట్లేదో వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమ చూపించటము అంటే, ఈ లోకంలో ఉన్న వారికి సరైన ప్రేమ దొరుకుతుందంటారా? ఎవరికో ఎందుకు, లోకంలో ఉన్నవారు ఎవరికి ప్రేమ, సరైన ప్రేమ దొరకట్లేదు. అవునా కదా? ప్రేమించిన వారిని ప్రేమించటమే, అవునా కదా? పెట్టిన వారికి పెట్టడమే. స్తోత్రం చెప్పాలి. ఒక ఆమె ఊరు వెళ్ళిపోతూ అంటుంది, ఒరే బాబు, ఆమె దగ్గర, ఆంటీ గారి దగ్గర కూర తెచ్చుకోవడం మర్చిపోకు, ఎందుకంటే ఆమె ఊరు వెళ్ళినప్పుడు అంకుల్ గారికి మనమే కూర వేసాం. అర్థమైందా మీకు? ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి కూర తెచ్చుకోవడం మర్చిపోకు. నువ్వు కుక్కర్లో అన్నం పెట్టేసుకుని కూర వండుకోవడం రాదు కదా, ఆంటీ గారు వేస్తారు ఇల్లు. అదేంటమ్మా ఆంటీ గారు ఎందుకు వేస్తారంటే మొన్న మనం వేసాం అంటే పెట్టిన వారికి పెట్టడం, ప్రేమించిన వారిని ప్రేమించడం, ప్రేమించకపోతే వాళ్ళ వంక చూడకపోవడం. ఇది కదా లోకంలో ఉన్నది. దేవుని ప్రేమ తెలుసా లోకానికి? మరి దేవుని ప్రేమ తెలిసింది నీకే, అందుకే లోకానికి ఉప్పు అయి ఉన్నావు. ఉప్పు ఏంటి? రుచి. రుచి అంటే ఏంటి? ప్రేమ. ఆ ప్రేమను నువ్వు లోకానికి చూపించాలి ఇప్పుడు, అవునే కదా? మాట్లాడరు ఏంటండి? ప్రేమగా మాట్లాడు, ప్రేమతో ఉండు, ప్రేమతో మాట్లాడి, ప్రేమతో ఉండి, ప్రేమను కలిగి నువ్వు నడిస్తే అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? వెంటనే వాడు ఆకర్షించబడతాడు. నువ్వు ప్రేమగా మాట్లాడితే నీ మాటలు ఎంతో రుచిగా ఉంటాయి ఆడికి. నువ్వు ప్రేమగా మాట్లాడితే ఎంతో రుచిగా ఉంటాయి ఆడికి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు మాట్లాడినప్పుడు ప్రేమ ఉండాలి. రెండోది ఏంటంటే కృపాసహితముగా ఉండాలి నీ మాట. ఎలా ఉండాలి? ఒకటి ప్రేమ, నీ మాటలు ప్రేమ కనబడాలి. ప్రేమ కనిపిస్తే నీ మాటల ద్వారా వాడిని ప్రేమించి, నీ మాటల ద్వారా వాడిని నువ్వు ఆకర్షించుకోగలిగితే అసలు నిన్ను విడిచిపెడతాడేంటి? చెప్పాలి. మాట్లాడరే?
మా అబ్బాయికి చిన్నప్పుడు అనమాట, జాగ్రత్తగా వినండి. ఖర్జూర పండు తెలుసు కదా మీకు, ఖర్జూర పండు. మా ఏలియా చిచ్చి చింతపండు అనేవాడు చిన్నప్పుడు. అలా కాదురే కొంచెం తిన్నట్టే, చిచ్చి నేను తిన్న చింతపండు అనేవాడు. ఖర్జూర పండుని చింతపండు అనేవాడు. తినరా కొంచెం అంటే నేను తిన్నా అనేవాడు. ఓ రోజున ఏం చేసామంటే ఆడుకుంటూ ఉండగా కొంచెం తీసి నోట్లో పెట్టాం అన్నాడు. అని తిని ఇలాగ అన్నాడు ముందు, తర్వాత అన్నాడు బాగుంది అన్నాడు. మరి ఇది చింతపండు అన్నావు కదరా అన్నాడు. చింతపండుగా తీగ ఉంది అన్నాడు. మరి తింటావా నేను తింటానన్నాడు. ప్లేట్ తిన్నాడు. అంతకుముందు చూసి ఇచ్చి చింతపండు అన్నవాడు ఖర్జూర పండు ఇప్పుడు ప్లేట్ తిన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? రుచి చూసేంత వరకే. నువ్వు లోకానికి రుచినానా సంగమా, క్రైస్తవ సంగమా, లోకానికి రుచి నువ్వు లేకపోతే అన్నీ ఉన్న లోకములో ఉప్పు లాంటి సంఘము లేకపోతే లోకానికి రుచి లేదు. అన్నీ వేసుకున్నా లోకం అంతట్లో ఉప్పు లాంటి సంఘము లేకపోతే లోకానికి రుచి లేదు, అంతే. అందుకే అన్నీ ఎచ్చుడు నన్ను ఎచ్చుడు అందు ఉప్పు. అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? రెండో లక్షణం ఏంటి? రుచి. ప్రేమను చూపించగలిగితే అసలు నీ దగ్గర నుంచి ఎవడూ తీసేయలేడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. లోకానికి ప్రేమను చూపించాలి, దాన్ని రుచి అంటారు. ఏమంటారు? రుచి. ఆ రుచి లేదండి లోకంలో. అందుకే దేవుడు ఆ ప్రేమను మనకిచ్చి, ఆ రుచిని మనకిచ్చి నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అన్నాడు. అంత ఒకటి మాట. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్న మాట మనం సింపుల్గా తీసిపడేస్తాము. మత్తయి సువార్త 5:13 అంతే, అయిపోయింది. చాలామంది చెప్పుండొచ్చు ఈ సబ్జెక్టులు, చాలాసార్లు చెప్పుండొచ్చు, చాలాసార్లు ఉండి ఉండొచ్చు. కానీ అసలు ఇంత భావాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు ఎప్పుడైనాని? ఉప్పు అంటే మనకు క్వాలిటీ లేదనుకున్నావు. ఉప్పు అంటే సీపుగా తీసేస్తాం, కానీ ఉప్పులో ఎంత అద్భుతమైన శక్తి ఉందో చూడు. రెండో గుణం ఏంటి ఇప్పుడు? ప్రేమ. రెండోది ఏంటో తెలుసా? కృప. అదే కదా కృప. కృప అంటే ఏంటి? ఎవరినైనా సరే యోగ్యత లేని వారిని కూడా, అర్హత లేని వారిని కూడా ప్రేమించి కృప చూపించదు అన్నమాట. అంటే అర్హత యోగ్యతలు చూడదు అక్కడ, కృప చూస్తుందా? ఇప్పుడు నేను సేవకుడిగా మారడానికి కనీసం 10th క్లాస్ అయినా పాస్ అవ్వాలని ఒక అర్హత పెట్టిందనుకో దేవుని బైబిల్, నాకు అర్హత ఉందా? ఇప్పుడు నేను సేవకుడుగా ఉన్నానంటే నన్ను అర్హతలు చూడలేదు, యోగ్యతలు చూడలేదు, కాబట్టి ఇప్పుడు నేను సేవకుడుగా నిలబడగలిగాను. కృపదే. కృప అంటే అర్హతలు చూడదు, యోగ్యతలు చూడదు. కృప ఎలాంటి వారినైనా సరే ఆశీర్వదిస్తుంది, ఎలాంటి వారినైనా సరే సొంతం చేసుకుంటుంది కృప. అందుకని మన మాటల్లో ప్రేమ ఉండాలి, రెండోది కృప ఉండాలి. చూడండి, చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ అద్భుతమైన ప్రతి మనిషినికి, మీరు జాగ్రత్తగా వినండి మాటలు. అందరూ తీసారా? కొలస్సీలకు పత్రిక 4:6 అందరూ తీయండి ఒకసారి, దయచేసి అందరూ తీయండి. అమ్మ కొంచెం వాటర్. ప్రతి మనిషినికి. అందరూ తీనివ్వండి బ్రదర్, అందరూ తీనివ్వండి. వాక్యము అందరికీ తెలియాల. ఇప్పుడు రెండో లక్షణం ఏంటంటే రుచి. చదువుదాం. ప్రతి మనుషునికి, జాగ్రత్తగా రండి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెను. ఎలాగ మాట్లాడాలంటే, అంటే ఎలాగ మాట్లాడాలి, ఎలాగ సమాధానం చెప్పాలి అంటే అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ, మీరు మాట్లాడుతున్న మాటల్లో ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను సహితముగాను ఉండని. అది అసలు కథ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మన మాటలు ఎదుటివారితో మాట్లాడితే రుచిగా, ఉప్పు వేసినట్లుగా రుచి. అంటే ఇప్పుడు చూడండి, ఉప్పు లేకపోతే రుచి లేదని వాక్యమే చెప్పేస్తుంది. అవునే కదా? వాక్యం ఏం చెప్తుంది ఇప్పుడు? ఉప్పు లేకపోతే రుచి లేదు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటే లోకానికి రుచి అయి ఉన్నారు మీరు. లోకానికి రుచి అయి ఉన్నారు మీరు. ఎంత అద్భుతమైన విషయం అండి. ఉప్పు లేకపోతే రుచి లేదని వాక్యమే చెప్పేస్తుంది. వాక్యం నమ్మాలి మనం, అంతే. పోనీ వాక్యం నమ్మకపోయినా ప్రాక్టికల్గా అది నిజం. ఉప్పు లేకపోతే ఆ కూర తినలేము, ఉప్పు లేకపోతే ఆ పచ్చడి తినలేము, ఉప్పు లేకపోతే ఆ చట్నీ తినలేము, ఉప్పు లేకపోతే అసలు ఇడ్లీయే తినలేము. ఇప్పుడు మీరు గమనించండి, మీరు ఎప్పుడైనా ఈ టేస్ట్ రుచి చూసారో లేదు, కానీ నేను చాలాసార్లు తిన్నాను. ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, ఇడ్లీ పిండిలో ఉప్పు వేయడం మానేస్తాడు, కానీ చట్నీలో ఉప్పు ఉంటుంది. కానీ ఆ ఇడ్లీ చట్నీలో అందుకుని ఉప్పు సరిపోతుంది. ఇడ్లీ సప్పగానే కనబడుతుంది మనకి. ఎప్పుడైనా చూసారా మీరు ఈ టేస్ట్? అవును కదా? చట్నీలో ఎంత ఉప్పు ఉన్నా ఇడ్లీలో ఉప్పు లేకపోతే ఏమవుతుంది? ఇడ్లీ సప్పగానే ఉంటుంది.
ఏంటో మరి నోట్లోకి వెళ్ళి నవ్విలిన తర్వాత ఇడ్లీ అయిపోతుంది, ఏరైపోతుంది, చట్నీ వేరైపోతుంది. చట్నీ ఉప్పుగానే ఉంది కానీ ఇడ్లీలో ఉప్పు లేదంటాం. ఎలా తెలిసింది నీకు? చట్నీలో ఉప్పు ఉన్నప్పుడు రెండు కలిపినే కదా తిన్నా. చట్నీలో ఉప్పు ఉంది, చట్నీ బాగానే ఉంది కానీ ఇడ్లీలో ఉప్పు లేదంట. ఎలా తెలిసింది? అది ఉప్పు లేకపోతే దాని రుచి తెలిసిపోద్ది అంతే. దేవునికి మహిమ కలిగిన గాక. ఉప్పు రుచి ఇంకా దీనికి ఇంకా ఏం చెప్పగలదు? నువ్వెవరికైనా సరే సమాధానం చెప్పాలి అంటే ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి, కృపా సత్య సహితముగా ఉండాలి. అది ఇప్పుడు చెప్పండి. రెండోది ఏంటి? రెండో లక్షణం ఏంటి? మొదటి లక్షణము పరిశుద్ధత, అంటే ప్రేమ. పరిశుద్ధత అంటే తెలుపు. మొదటి లక్షణం ఏంటి? తెల్లటిది ఉప్పు, పరిశుద్ధత. రెండో లక్షణం ఏంటి? రుచి అంటే ప్రేమ, కృప. రెండు కలిగి ఉండాలి. మనం రెండు కలిగి ఉండాలి. కృప చూపించాలి ఎదుటి వారికి. కృప ద్వారానే రక్షించబడ్డాం కాబట్టి, కృప ద్వారానే ఎన్నిక చేయబడ్డాం కాబట్టి, కృప ద్వారానే మనము ఆశీర్వదించబడ్డాం కాబట్టి ఆ కృపను ఇతరులకు చూపించాలి. ఎదుటి వారిలో యోగ్యతలు వెతకూడదు. ఇప్పుడు మనం కృప చూపించాలి. కాబట్టి ఉప్పు మొదటిది తెలుపు గుణం కలిగి ఉంది, లక్షణం కలిగి ఉంది. రెండు రుచి అనే లక్షణం కలిగి ఉంది. ఎంతమందికి అర్థమైంది? రెండు లక్షణాలు చెప్పేటప్పటికీ అయిపోయింది సమయం. ఇంకా 3 లక్షణాలు ఉన్నాయి. అంటే ఇంకా 8 లక్షణాలు ఉన్నాయి. రేపటికి 5 వాయిదా వేసాం. ఇప్పుడు ఇంకా 3 చెప్పాలి మీకు. నేను వింటారా వెళ్ళిపోతారా? ఉంటారా వెళ్ళిపోతారా? రేపు సాయంత్రం చెప్తురికెళ్ళండి, వెళ్ళుకుంటే తర్వాత చూద్దామంటారా? కొన్ని ముగించేద్దాం. ఇంకా 3 లక్షణాలు ఉన్నాయి ఈ పూటకు చెప్పవలసిన విషయాలు. రేపు 5 లక్షణాలు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. మూడో లక్షణం ఏంటంటే ఉప్పు కరిగిపోతుంది. ఏమవుతుంది? చెప్పరేటండి, మాట్లాడరేటి? ఉప్పులో ఉన్న మూడో లక్షణం ఏంటి? కరిగిపోతుంది. తొందరగా కరిగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. కరిగిపోవడానికి ఉన్న దానికి సాదృశ్యం ఏంటంటే త్యాగానికి సాదృశ్యం. కరిగిపోవడానికి ఉన్న సాదృశ్యం ఏంటంటే త్యాగానికి సాదృశ్యం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కరిగిపోవాలి ఉప్పు. కరగకపోతే రాడులా ఉందనుకోండి, ఆ ఉప్పు కొంటావు నువ్వు? దానికి ఉపకారం ఉందా? కరగలేదు. నువ్వు నీటిలో వేసో కరగలేదు, మజ్జిగలో వేసో కరగలేదు, పాలు వేసో, పాలు ఏంటండి ఎవడని, మజ్జిగలో వేసో కరగలేదు, నీటిలో వేసో కరగలేదు, సాంబార్లో వేసో కరగలేదు, పచ్చడిలో వేసో కరగలేదు. ఏం చేస్తావు అప్పుడు ఆ ఉప్పుని? ఎందుకు వచ్చిందో ఉప్పు కరగట్లేదు బాబు, రాళ్ళలాగా ఉంది, రాడు రాడు అని చెప్పేసి బయట ఆడేస్తాం. ఉప్పుకి ఉండవలసిన మూడో లక్షణం ఏంటంటే కరిగిపోవాలి. అది కరిగిపోతే పని చేయదు. అది ఉప్పుకు ఉండవలసిన ఉప్పు గుణమే కాదు అది. ఉప్పు కరిగిపోవాలంతే. కరిగిపోవడం అంటే త్యాగము. యేసయ్య ఈ లోకానికి వచ్చి ఎలా త్యాగం చేశాడో మనము కూడా దేవుని కోసము, ఈ సమాజము కోసము త్యాగము చేయగలగాలి. అత సాక్షులుగా దేవుని కోసం మారగలగాలి. గుర్తుంచుకోండి, త్యాగము చేయగలగాలి, కరిగిపోవాలి. కరిగిపోయే గుణం ఉండాలి. లోకానికి మీరు ఉప్పు అన్నాడంటే మూడో లక్షణం ఏంటి తెలుసా? కరిగిపోయే గుణం ఉండాలి ఉప్పుకి. లేకపోతే అది కఠినమైనదన్నమాట, రాడు లాంటిదన్నమాట, రాతి హృదయం కలిగిన వారు అన్నమాట వాళ్ళు. రాతి హృదయం కాదు నాన్న, మాంసపు హృదయం ఉండాలి మనకి. ఏముండాలి? బండను బద్దలు కొట్టే సుత్తిని తీసుకుని, ఆ సుత్తి దేవుని వాక్యం, ఆ సుత్తుని తీసుకుని ఈ రాతి లాంటి హృదయాన్ని బద్దలు కొట్టుకుని మాంసపు హృదయం, కరిగిపోయే హృదయాన్ని కలిగి ఉండాలి. మనం త్యాగం చేయాలన్నమాట. అవసరం వస్తే మన రక్త సంబంధులు, లేకపోతే మన స్నేహితుల కోసం, మన మిత్రుల కోసం, మన వారి కోసం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి వాళ్ళని నడిపించడం కోసం అవసరం వస్తే మనం కరిగిపోవాలి. కరిగిపోవాలి అంటే త్యాగాలు చేయాలి. కొన్ని త్యాగాలు చేయాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9:1 చదువుదాం. 1, 2, 3 వచనాలు చదవండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 1, 2, 3 వచనాల్లో నాకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం. చూడండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలుగుచున్నది. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, నేను నిజం చెప్తున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన, జాగ్రత్తగా వినండి, నా దేహ సంబంధుల కొరకు
ఇశ్రాయేలీయుల కొరకు, నా సహోదరుల కొరకు, నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై, నేను అవసరం వస్తే వాళ్ళందరి కోసం క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండకూడదును. అర్థమవుతుందా? అవసరం వస్తే వాళ్ళు రక్షించబడడం కోసం, వారు రక్షణలోనికి రావడం కోసం, వారిలో దేవుని ప్రేమ కనబడడం కోసం, వారిని దేవుని సన్నిధికి నడిపించడం కోసం అవసరం వస్తే నేను దేవుని సన్నిధి నుండి వేరైపోయి శాపగ్రస్తుడిగా కూడా ఉంటాను. నేను వారందరూ స్వర్గానికి వస్తానంటే, అంటే పరలోకానికి వస్తానంటే, నేను నరకానికి వెళ్ళడానికైనా సిద్ధమే అంటున్నాడు ఇక్కడ. క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడు అవడం అంటే ఏంటి చెప్పాలి? క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడు అవడం అంటే ఏంటి? వారు రక్షణ పొందుకోవడానికి అవసరం వస్తే, 10 మంది పరలోకం వెళ్తాకి అవసరం వస్తే, నేను నరకానికి వెళ్ళడానికైనా సిద్ధమే. స్తోత్రం చెప్పాలి. ఈ త్యాగం ఎవరు చేయగలరు? పౌలు గారు చెప్తున్నారు. అవసరం వస్తే నా దేహ సంబంధుల కొరకు, నా తోబుట్టువుల కొరకు, నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరైపోతానికి కూడా నేను సిద్ధం. అంటే అక్కడ అర్థం ఏంటి? లోకం కోసం నేను క్రీస్తులో నుంచి బయటకు వచ్చేస్తానంటలేదు. వాళ్ళు రక్షించబడతానంటే, వాళ్ళు పరలోకం వెళ్తాకే అవకాశం ఉంటే, నేను నరకానికి వెళ్తే వాళ్ళు పరలోకం వెళ్తారని అనుకుంటే, స్తోత్రం చెప్పాలి, అలా కనుక రాసి ఉంటే, అలాంటి అవకాశం ఉంటే, నేను ఒక్కడి నరకానికి వెళ్ళి నా కుటుంబం అంతా పరలోకం వెళ్తుంది, కుటుంబంలో ఒక్కడి నరకానికి వెళ్తే కనుమ కుటుంబం అంతా పరలోకం వెళ్తుందని ఎక్కడైనా రాసి ఉంటే, అది నిజమైతే నేను వెళ్ళిపోతే రెడీ, నా కుటుంబం కోసం, నా దేహ సంబంధుల కోసం. ఎంత త్యాగం అండి! దాన్ని ఏమన్నారంటే కరిగిపోవడం అన్నారు. కరిగిపోవాలంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి అలా కరిగిపోయే గుణం నీకుందా? ఉప్పు అంటే కరిగిపోవాలి. 3వ లక్షణం ఏంటి? కరగకపోతే ఉప్పు కాదు, అది రాడ్. అది కరగకపోతే ఏంటి? ఇప్పుడు చెప్పండి, లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అయితే కరిగిపోవాలి. 3వ లక్షణం ఏంటి? కరిగిపోవాలి. ఒకవేళ కరగట్లేదు అనుకో, మీరు ఎవరు ఇప్పుడు ఉప్పు కాదు, ఏమై ఉన్నారు? ఇప్పుడు రాడ్ అయి ఉన్నారు. ఏమై ఉన్నారు? రాడు లాంటి. కాకపోతే తెల్లగా ఉంది రాడ్ అంతే. స్తోత్రం చెప్పాలి. ఉప్పు మొదటిగా తెల్లగా ఉంటుంది, రెండవదిగా రుచిగా ఉంటుంది, మూడవదిగా కరిగిపోతుంది. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఇప్పుడు 4వ లక్షణంలోకి వెళ్దాం. ఇంకా చెప్పొచ్చు కానీ సమయం లేదు కాబట్టి ముందుకి గుప్తంగా తీసుకుపోతున్నా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. 4వ లక్షణం ఏంటంటే తొందరగా కలిసిపోతుంది. 3వ లక్షణం ఏంటి? కరిగిపోతుంది. 4వ లక్షణం ఏంటి? కలిసిపోతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏం చేస్తుంది ఇది? ఇప్పుడు నీటిలో ఉప్పు వేయి, కాసేపటికి నీటిలో నుంచి ఉప్పుని వేరు చేయి. ఎందుకు వేరు చేయలేవు? అర్థమైంది నీకు? ఇప్పుడు నీటిలో ఉప్పు వేసావండి, నీ పళ్ళన్నీ చక్కబెట్టుకుని వచ్చావు, అయ్యో బాబా అనవసరంగా ఉప్పు వేసేసానని చెప్పేసి ఇప్పుడు దాన్ని వేరు చేయాలి. ఏం చేస్తాం? ఈలోగా ఏమైంది అక్కడ? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. సెపరేట్ అండి, ఇలాంటి పొరపాటు లేదు. చదివితే బియ్యం నానబెట్టి పక్కనెట్టి, ఎసరు పొయ్యి మీద ఎట్టి, పక్కన ఉప్పు డబ్బా పెడితే, ఏదో మాటలు దొరుకునా, లేదంటే ఏదో కొంతమంది ఇప్పుడు సెల్ చూస్తున్నారు కదా, ఇలాగా సెల్. ఆ చూస్తా ఏం చేస్తారు? ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇల్లు ఉడుతూ కూడా సెల్ చూస్తూనే, ఇంటికాడు వంట చేస్తా కూడా సెల్ చూస్తూనే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సెల్ లేకపోతే అసలు వాళ్ళకి తొయ్యదన్నమాట కొంతమందికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సెల్ చూస్తా ఇది ఉప్మా అనుకుని ఎసట్లో బియ్యానికి ముందు ఉప్పు వేసారనుకో, ఎసరికి ఆగిపోతుంది. అప్పుడు సడన్గా నీకు గుర్తొచ్చి అయ్యి బాబు ఎసట్లో ఉప్పు వేసాను అనుకునేలోకి ఇది ఏమవుతుంది? నీళ్ళన్నీ తేరు చేసేద్దాం, అడుగు నొప్పి ఉంటుంది కాబట్టి తీసేద్దాం అంటే కుదురుతుందా? ఏమైంది? ఇప్పుడు కలిసిపోయింది. ఇంకా తీయడం కుదరదు, నీ వల్ల అవ్వదు. అది పాడేసి మళ్ళీ ఇంకొకటి ఎట్టవలసిందే తెప్పాలా. అంతే కదా. మాట్లాడరు ఏంటండి? ఏమండి గుర్తుంచుకోండి. ఏమవుతుందండి? 4వ లక్షణం ఏంటి సార్? ఉప్పు కలిసిపోతుంది. ఏంటి? ఉప్పు కలిసిపోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఉప్పు కలిసిపోతుంది. కలిసిపోవడానికి సాదృశ్యం ఏంటో తెలుసా? సహవాసానికి, సమాధానానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? కలిసిపోవడానికి సాదృశ్యం ఏంటి? సహవాసం.
సమాధానం. నువ్వేం చేయాలి? జాగ్రత్తగా వినాలి. అందరితో సమాధానంగా ఉండాలి, కొందరితోనే సహవాసం చేయాలి. అందరితో సహవాసం చేయకూడదు. మొన్న థామస్ గారి ఇంటికాడ చెప్పాను సబ్జెక్టు, అంగీకరించబడ్డావా అన్న సబ్జెక్టు నెంబర్ 1 సబ్జెక్టు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. గుర్తుంచుకోండి, అందరితో సమాధానంగా ఉండాలి. సమాధానం అనేది అందరితో ఉంటుంది, కానీ సహవాసం అనేది కొందరితోటే ఉంటుంది. అది గుర్తుంచుకో. అంటే సహవాసం అందరితో చేయకూడదు, పరిశుద్ధులతోనూ పరిశుద్ధ సంఘముతోనూ నువ్వు సహవాసం చేయాలి. అర్థమవుతుందా? సమాధానం మాత్రం అందరితోనే ఉండాలి. సమాధానం అందరితోనే ఉండాలి. ఎవరితోటి నీకు గొడవలు ఉండకూడదు, ఎవరితోటి నీకు భేదాలు ఉండకూడదు, ఎవరితోటి నీకు ఇబ్బందులు ఉండకూడదు, ఎవరితో నీకు సమస్యలు ఉండకూడదు. అందరితో సమాధానంగా ఉండాలి. ఒకవేళ ఆడు నీతో సమాధానంగా లేకపోయినా నువ్వు వాడితో సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండడం అంటే వాడి ఇంటికి వెళ్ళి కూర్చోవడం, వాడు చెప్పింది అలా చేయడం, లేకపోతే వాడితో మాట్లాడడం, మంచిగా ఉండడం, నవ్వడం కాదు. సమాధానం అంటే హృదయంలో సమాధానం కలిగి ఉంటే చాలు. నువ్వు వాడు కూడా తిరగేక్కలు దేవిని. అర్థమవుతుందా? హృదయంలో సమాధానం ఉంటే చాలు. ఎస్, ఇలాంటి వారు తొందరగా కలిసిపోతారండి. తొందరగా తీసుకొచ్చేస్తారు దేవుని సన్నిధిలోకి బయట వాళ్ళని. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే వాడు చూడరా ఎంత మంచిగా ఉన్నాడో, వాడు చూడరా ఎంత సమాధానంగా ఉంటున్నాడు, ఏ విషయంలోనైనా సరే సమాధానంగా ఉంటాడు, ఏ విషయంలోనైనా సరే సమాధానం చూపిస్తాడు అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే తొందరగా ఎదుటి వారిని దేవుని సన్నిధిలోకి లాక్కొచ్చేస్తాడు, కలిసిపోతాడు అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పాలి. గుర్తుంచుకోండి. రెండోది ఏంటంటే సహవాసము. అంటే సహవాసంలో కూడా కలిసిపోవాలి. కొత్తగా వచ్చినప్పుడు చాలామందికి ఎలా ఉండదంటే ఇబ్బందిగా ఉంటుంది. కలిసిపోయే గుణం ఉంటుంది ఉప్పుకి. 1 కరిగిపోయే గుణము, 3 4 ఏంటి? కలిసిపోయే గుణం. కలిసిపోవాలి సంఘంలో. అంటే కలిసిపోవడం అంటే చెప్తున్నాను వినండి. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవించుచున్నాడు. అంటే నీవు దేవుని ప్రేమను చూపించుటలో, దేవుని మాటలు చెప్పుటలో క్రీస్తు నీలో కనబడాలి. అంటే క్రీస్తు నువ్వు కలిసి ఉన్నట్లుగా కనబడాలి. ఇక్కడ క్రీస్తు నీవు కలిసి ఉన్నట్లు లోకానికి కనబడాలి. అప్పుడు వాడు నిన్ను చూసారా, వాడు గతంలో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు. గతంలో ఎదురులు చూసుకుంటేనే కానీ బయటికి వెళ్ళేవాడు కాదు. 3 సార్లు లోపలికి వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్ళేవాడు. ఎవరైనా తుమ్మితే అక్కడే కూర్చోబడిపోయేవాడు. ఇప్పుడు చూడు, ఎదవరాలు వచ్చినా వెళ్ళిపోతున్నాడు, నల్లపిల్లి వచ్చినా వెళ్ళిపోతున్నాడు, ఎవరొచ్చినా వెళ్ళిపోతున్నాడు. ఇడి అంత తొందరగా కలిసిపోయాడురా సహవాసంలో. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే నువ్వేం చేయాలి అంటే ఈ గుణాలు అక్కడ చూపించగలగాలి. నువ్వు కలిసిపోయిన స్థితిని గుర్తించాలి. బయట వారు నీలో కలిసిపోయిన స్థితి. రెండోది ఏంటంటే వాళ్ళతో నువ్వు సమాధానంగా ఉండాలి. వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇది కలిసిపోయే స్థితి అన్నమాట. కలిసిపోయే స్థితి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పాలండి. చివరిగా 5వ లక్షణం చెప్పేస్తున్నాను వినండి. ఉప్పగా ఉంటుందండి. ఎలా ఉంటుంది? 2వ లక్షణం ఏం చూసుకున్నాం? ఉప్పు రుచిగా ఉంటుంది. ఇప్పుడు 5వ లక్షణం ఏంటి? దాని లైఫ్ స్టైల్ అన్నమాట. గుర్తుంచుకో, ఉప్పుకి ఒక లైఫ్ స్టైల్ ఉంది, అది మారదు. ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, పేదవాడింట్లో ఉన్నా, గొప్పోడింట్లో ఉన్నా, అర్థమవుతుందా? పూరి గుడిసెలో ఉన్నా, 7 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నా ఉప్పు ఎక్కడైనా ఉండవలసిందే. ఉప్పు లేని చోటు లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎక్కడున్నా దాని గుణం మార్చుకోదు. దాని గుణం ఉప్పగానే ఉంటుంది. 5వ లక్షణం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్థమవుతుందా? 5వ లక్షణం ఏంటో తెలుసా? ఉప్పు ఎక్కడ ఉన్నా దాని గుణం మార్చుకో, దాని లైఫ్ స్టైల్ మార్చుకోదు. ఎక్కడున్నా దాని లైఫ్ స్టైల్ ఒక్కటే. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అది ఉప్పగానే ఉంటుంది. పూరి గుడిసెలో ఉప్పుగా ఉండి బిల్డింగ్లో తీగ ఉండదు కదా, ఉప్పు ఉంటుందా చెప్పాలి. పోనీ పూరి గుడిసెల్లో ఉప్పుగా ఉండి, పెంకిటింట్లో కొంచెం పుల్లగా ఉండి, బిల్డింగ్లో కొంచెం తీయగా పుల్లగా ఉండి, డబల్ స్టేర్ ఉన్న బిల్డింగ్లో మాత్రము తేనెలా ఉంటాయి. దాన్ని ఉప్పు అంటారా? తేనెని తేనె అంటారు, తీపిని తీపే అంటారు, పులపని పులపే అంటారు, ఉప్పుని.
అంటే ఉప్పుకున్న 5వ లక్షణం ఏంటంటే అది ఎక్కడున్నా మారదు సార్. ఎక్కడున్నా ఒకటే లక్షణం, ఎక్కడున్నా ఒకటే గుణం, దానికి ఉప్పగానే ఉంటుంది, మారదు దాని యొక్క రుచి. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళు, క్రైస్తవుడిగా నీ లైఫ్ స్టైల్ మారకూడదు, నీ డ్రెస్సింగ్ స్టైల్ మారకూడదు, నీ క్రాపింగ్ స్టైల్ మారకూడదు. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడున్నా నీ డ్రెస్సింగ్ స్టైల్ మారకూడదు. క్రైస్తవుడిగా నీ డ్రెస్సింగ్ స్టైలు, నీ హెయిర్ స్టైలు ఏది మారకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఉప్పు ఎక్కడున్నా ఉప్పగా ఉన్నట్లుగా క్రైస్తవుడు ఎక్కడున్నా ఆ టయానికి ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు ఎక్కడున్నా ఆ టయానికి సన్నిధికి వెళ్ళాలి. క్రైస్తవుడు ఎక్కడున్నా ఆ టయానికి మోకాళ్ళు వేయాలి, ప్రార్థన చేయాలి. నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు అంటే లోకములో ఉప్పు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దాని గుణం, దాని రుచి మార్చుకోలేనట్లుగా, దాని లైఫ్ స్టైల్ మార్చుకునేట్లుగా క్రైస్తవుడు కూడా, క్రైస్తవురాలు కూడా ఎక్కడ ఉన్నా, పెళ్లికి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, లేకపోతే అశుభ కార్యాలకు వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, పిక్నిక్కి వెళ్ళినా నీ లైఫ్ స్టైల్ మార్చుకోకూడదు. నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, వాక్యం చదివే వ్యక్తిగా ఉండాలి, సన్నిధికి వెళ్ళే వ్యక్తిగా ఉండాలి, ఉపవాసాలు చేసే వ్యక్తిగా ఉండాలి. నీ టైం నీవే చూసుకోవాలి. నీ లైఫ్ స్టైల్ అది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? 5వ లక్షణం ఏంటి? ఉప్పు ఎక్కడున్నా ఉప్పుగానే ఉంటుంది. అయ్యో ఇక్కడ ఉన్నాను కదా, ఇలా చాలా పెద్దోళ్ళు కదా, ఇక్కడ ఒప్పుకుంటే బాగోదు, కొంచెం తీగ ఉందాం అనుకుంటుందా? అనుకోదు. అడంత గొప్పోడైనా సరే ఉప్పు ఉప్పగానే ఉంటుంది అంతే. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎంత గొప్పోడి దగ్గరికి వెళ్ళినా, నీవు క్రైస్తవ స్టైల్, నీ లైఫ్ స్టైల్ చూపించాలి. అక్కడ మర్చిపోకు, అక్కడ వేషధారిగా జీవించకు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చక్రవర్తి అయిన నెబుకద్నెజరు దగ్గర వారి లైఫ్ స్టైల్ చూపించారండి. మేము మొక్కం, మేము యూదులం అన్నారంతే. యూదుడు ఎక్కడున్న యూదుడే. ఉప్పు ఎక్కడున్నా ఉప్పుగానే ఉంటుంది. క్రైస్తవుడా, నువ్వు ఎక్కడున్నా నీ ప్రార్థన టైం మర్చిపోకూడదు, నీ ప్రార్థన నడుపుదల మర్చిపోకూడదు. నీ లైఫ్ స్టైల్ ఏంటి? నీ క్రైస్తవ్యంలో నీకున్న స్టైల్ ఏంటి? నీ డ్రెస్సింగ్ స్టైల్ మర్చిపోకూడదు, నీ హెయిర్ స్టైల్ మార్చుకోకూడదు. ఎక్కడున్నా ఆ టయానికి నువ్వు చేయవలసింది. ఎందుకంటే అది నీ లైఫ్ స్టైల్, నీ లైఫ్ స్టైల్. ఉప్పు ఎక్కడున్నా ఉప్పుగానే ఉంటుంది. 5వ లక్షణం ఎంత అద్భుతం అండి ఇది. ఉప్పుతో నేర్చుకోవాల్సినవి ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు మనం? ఉప్పు దగ్గర నేర్చుకోవాల్సినవి 10 లక్షణాలు ఉన్నాయి. క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకోవాల్సినవి. 5వ లక్షణం, ఉప్పు ఎక్కడున్నా ఉప్పుగానే ఉంటుంది, అది మారదు, దాని లైఫ్ స్టైల్ మారదు. నువ్వు గొప్పడు అయితే నాకేంటి, నేను ఉప్పుగానే ఉంటాను, నోట్లేసుకో. అది తీగ మారుతాను అనుకున్నాం, మారను అంతే. నువ్వెవడో అయితే నాకెందుకు, నేను క్రైస్తవుడిని, నేను దేవుడిని ఆరాధిస్తున్నాను కాబట్టి నా టైం ఇది, ప్రార్థన చేసుకునే టైం, ప్రార్థన చేసుకోవాలి. చేసుకోవద్దంటే నువ్వెవడో, నేను ప్రార్థన చేసుకుంటాను, అమూలకాయలు చేసుకుంటాను, లేదా అమూలకాయలు చేసుకుంటాను, నాకు ఇది ప్రార్థన స్టైల్, ఎందుకంటే టైము అంతే. నా లైఫ్ స్టైల్ని మార్చుకొని నీ గురించి అవసరమైతే నీ కొంపకు రావడం మానేస్తాను తప్ప నా లైఫ్ స్టైల్ నేను ఎందుకు మార్చుకుంటాను? ప్రార్థన చేసుకోవద్దంటే నేను ఎందుకు ఊరుకుంటాను? నా దేవుడు నాకు ఇచ్చిన అధికారం అది, నా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బాధ్యం అది. క్రైస్తవుడిగా నేను ఎక్కడున్నా నా బాధ్యత నేను నెరవేర్చాలంతే. బాగోదు కదండి, ఇక్కడ మరి వాళ్ళు ఒప్పుకోరు కదండి అంటే కుదరదు. ఉప్పు ఎక్కడున్నా, ఎంత గొప్పోడింట్లో ఉన్నా ఉప్పు ఉప్పుగానే ఉంటుంది అంతే. నువ్వెంత గొప్పోడింటికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా, గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళినా నీ క్రైస్తవ్యాన్ని నువ్వు అక్కడ చూపించవలసిందే, కనుపరచవలసిందే అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మర్చిపోకి విషయాన్ని. ఉప్పు ఎక్కడున్నా ఉప్పుగా ఉంటుంది. ఎంత అద్భుతమండి ఇది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి? 5 లక్షణాలు చెప్పాను. మొదటి లక్షణం ఏంటి? తెల్లగా ఉంటుంది ఉప్పు, పరిశుద్ధత. 2వ లక్షణం ఏంటి? రుచి, ప్రేమ, కృప. 3వ లక్షణం కరిగిపోతుంది, త్యాగానికి గుర్తు. 4వ లక్షణం కలిసిపోతుంది తొందరగా. అబ్బా ఎంత గొప్ప విషయం అండి. 5వ లక్షణం ఉప్పుకున్న లైఫ్ స్టైల్, ఎక్కడికి వెళ్ళినా మారదు, ఎక్కడికి వెళ్ళినా మారదు. ఎంత గొప్పోడి ఇంట్లో అయినా సరే ఆ ఉప్పు ఉప్పగానే ఉంటుంది అంతే, తీగ మారదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నువ్వు అంతే. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. ఒక్క చిన్న మాటలో ఎంత విధమైన అర్థం ఉందో చూడండి. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పాలా. ఇప్పుడు 5 లక్షణాలు చూపించాను. వచ్చే ఆరాధనలో అనగా రేపు ఉదయకాల సమయంలో ఆరాధనలో ఇంకొక 5 లక్షణాలు చెప్తాను ఉప్పు గురించి.
3 రోజులు సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇది ఇంకా ఎక్కువే తీసుకోవచ్చు, కానీ నేను 3 రోజులు కుదించేస్తున్నాను. తర్వాత 2 సబ్జెక్టులు ఏంటంటే వెలుగు గురించి చెప్తాను. వెలుగు గురించి కూడా 10 లక్షణాలు ఉంటాయి, కానీ 4 లక్షణాలే చెప్తాను మీకు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా ఉన్నట్టు మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక్క రకంగానే ఉండాలి, మార్పు చెందకూడదు. దాన్ని ఏమంటారంటే ఓసరవెల్లి అంటారు. మార్పు చెందిన దాన్ని ఏమంటారు? ఏ ఎండగా గొడుగు పట్టే రీతి అంటారు. అది మనకి క్రైస్తవులకి తగదు. క్రైస్తవుడు ఎప్పుడు ఒక్కలాగానే ఉండాలి. ఉప్పు ఎప్పుడు ఒక రకంగా ఎలా ఉంటుందో ఉప్పగా, అలాగే మనం కూడా ఎప్పుడు క్రైస్తవులు ఒక్క రకంగానే ఉండాలి. వాళ్ళని చూసినప్పుడు ఒక రకంగా ఉండి, వీళ్ళని చూసినప్పుడు ఒక రకంగా ఉండి, వీళ్ళని చూసినప్పుడు ఒక రకంగా ఉంటే మనం క్రైస్తవులం కాదు. 5వ లక్షణం, ఉప్పు ఉప్పగానే ఉంటుంది. ఎంత పెద్దోడి ఇంటికి వెళ్ళినా సరే, మంత్రి గారి ఇంట్లోనే ఉప్పగానే ఉంటుంది ఉప్పు, ఎమ్మెల్యే గారి ఇంట్లోనే ఉప్పు ఉప్పగానే ఉంటుంది, పంచాయతీ ప్రెసిడెంట్ గారి ఇంట్లోని ఉప్పుగానే ఉంటుంది, ఆఖరికి ప్రధానమంత్రి గారి ఇంట్లో కూడా ఉప్పుగానే ఉంటుంది. మార్పు ఉందా? మరి నువ్వెందుకు అక్కడికి వెళ్ళేదోడికి ఒక రకంగా, ఇక్కడికి వెళ్ళేదోడికి ఒక రకంగా? నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు, నీకు తెలీదా? ఇది మన లైఫ్ స్టైల్ అన్నమాట. ఉప్పుకున్న లైఫ్ స్టైల్ మర్చిపోకో. మనకి అదే లైఫ్ స్టైల్. మనకు ఒక లైఫ్ ఉంది, ఆ లైఫ్కి ఒక స్టైల్ ఉంది, దాన్ని విడిచిపెట్టకూడదు. ఓకే, దేవుడి మాటలు తన వినుకుల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి దయచేసి. ప్రతి ఒక్కరు కూడా మోకరించాలి. దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా